నమస్తే. మంగ్లీ కేసులో అడ్వకేట్ సుబ్బుకి ప్రజాదరణ చాలా బాగుందని చెప్పాలి. ఈరోజు చాలా మంది అభిమానులు అయితే సుబ్బుకి సపోర్ట్ చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఒక అభిమానులు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి, మీ పేరు? కొంపేర్ల మంజునాథ్. ఎందుకు వచ్చారు ఇక్కడికి? అంటే నేను రోడ్డు మీద పోతా ఉంటే అన్నను చూసి ఆగా, నేను అందువల్ల వచ్చా ఇక్కడికి. సుబ్బన్న. సుబ్బన్న బాగా క్లోజా? లేదండి, సోషల్ మీడియా యూజ్ చేస్తాం కాబట్టి తెలుస్తుందండి. అవునండి. ఇప్పుడు మీరు పంజాగుట్ట ఎస్ఐ కానీ సిఐ కానీ ఇప్పుడు మామూలుగా మనం బండి మీద పోతుంటే డ్రంక్ అండ్ డ్రైవ్ చేయాల్సింది. మనం బండి మీద పోతుంటే డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తారు. ఒకవేళ మందు అయితే ఫైన్ వేస్తారు. మన విచారణ గురించి మనం పోలీస్ స్టేషన్కి వెళ్తే మనల్ని అసలు డ్రంక్ అండ్ చేయాల్సిన అవసరం వాళ్ళకి లేదండి. ఇది ఖచ్చితంగా ఒక స్కామ్లు అన్నని ఇరికేయాలని బ్రీత్ అనలైజర్ అంటారు దాన్ని. అవునండి, నాకు తెలియదు కాబట్టి చెప్తున్నా. మామూలు ఇప్పుడు మందు తాగే వాళ్ళు చేస్తారు, బైక్ మీద తోలేవాళ్ళు. బైక్ మీద తోలే ఇప్పుడు అన్నకు 300 కోట్ల స్కామ్ లో అన్న పోటీ చేస్తుండు జనాల తరపు నుంచి. అలాంటప్పుడు ఉంది. ఇప్పుడు మనం గతంలో కేరళలో చూసుకుంటే బస్ డ్రైవర్లు అండి, బస్ డ్రైవర్లు జాక్ ఫ్రూట్ తింటే పనసకాయ తింటే ఇక్కడ ఇలానే వచ్చింది. అంటే వాళ్ళు మందు అయినట్టు. వాళ్ళ తర్వాత రక్త పరీక్ష చేశారు. వాళ్ళకి రక్త పరీక్ష చేయడం ద్వారా ఇలా ఏం రాలేదు, అంటే వాళ్ళు తినడం ద్వారా వచ్చింది. మీరు కాఫీలో కెల్ఫినోల్ అని ఒకటి ఉంటుందండి, దాని వల్లగానే వస్తుంది. ఇప్పుడు అన్నకి అలానే వచ్చింది. అన్నని చాలా అవమానపరిచారా? అవునండి, ఖచ్చితంగా అవమానపరిచారు. గతంలో మంగ్లీ గారు కానీ చూసుకున్నట్టయితే, ఇప్పుడు మంగ్లీ గారు మొన్న ఏమంటున్నారు, నేను ఎక్కడైపోయినా నాకు కోట్లు వస్తాయి, నాకు 2023-24 ఎలక్షన్లో కానీ నన్ను ఇలా క్యాంపెయినింగ్ రమ్మన్నారు అన్నారు. కాకపోతే ఇప్పుడు మనం ఆ లెక్కను చూసుకుంటే మాది ఆంధ్ర అండి. మాది ఆంధ్ర. చంద్రబాబు నాయుడు గారు, జగన్ కళ్యాణ్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఉంటారు. అయితే మన ఆంధ్రాలో అంటే మంగ్లీ గారు ఇప్పుడు మొన్న మీరు చెప్పినట్టు మంగ్లీ గారు మొన్న ప్రెస్ మీట్లో చెప్తున్నారు, నాకు 23 ఎలక్షన్లు 24 ఎలక్షన్లు వాళ్ళ అవకాశాలు వచ్చాయి, నేను పోలేదు, నాకు పోవాల్సిన అవసరం లేదు అన్నారు. మాది ఆంధ్ర అండి. ఆంధ్రాలో వచ్చారు కదా మంగ్లీ గారు వచ్చి జగన్ గారికి ఒక అవకాశం ఏంటి అన్నారు కదా. అంటే అది మీరు ఇప్పుడు బయటికి రాలేదు, అది ఈ మధ్య సోషల్ మీడియాలో బయటకు వస్తున్నాయి ఇవన్నీ. మంగ్లీ గారు చెప్పింది ఏంది, అసలు నేనేం చేయలేదు, ఇలా నాకు 23-24 అవకాశాలు కానీ వచ్చాయి అన్నారు. ఇప్పుడు అడ్వకేట్ సుబ్బు గారిని కలిసారా? మరి కలిసి కొద్దిసేపు అయితే ఒక ఫోటో దిగిపోతా. అది ఇప్పుడు నేను మద్దతు ఇస్తున్నా అడ్వకేట్ సుబ్బు అన్నకి. ఏం నచ్చింది అడ్వకేట్ సుబ్బులో మీకు? అన్న ఇప్పుడు నీకు 300 కోట్ల స్కామ్ అన్నా, ఎంతో మంది బాధితులు ఉన్నారు. అది సిమెంట్ ఫ్యాక్టరీ ద్వారా వచ్చింది. ఎంతో మంది బాధితులు ఉన్నప్పుడు అతను అడ్వకేట్ సుబ్బు అన్న నాకు సోషల్ మీడియా నుంచి ఎప్పుడో తెలుసండి. అందుకని నేను అన్నకి మద్దతు ఇస్తున్నా. అది ఇప్పుడు అన్న చేసేది కరెక్ట్ అండి. మీరు పంజాగుట్ట ఎస్ఐ కానీ అది బ్రీత్ చేయడం చాలా తప్పు. అడ్వకేట్ సుబ్బు గారిని చంపేస్తామని బెదిరింపులు చేస్తున్నారంట చాలా మంది. చెప్తాయనండి, ఇది ప్రజాస్వామ్యంలో ఎంత తప్పండి. ఇప్పుడు అడ్వకేట్ సుబ్బన్నకి ఫోన్లు వస్తున్నాయంట. ఇప్పుడు వాళ్ళు ఫోన్ చేశారు, ఎవరు ఎమ్మెల్యే వాళ్ళ నాన్న ఫోన్ చేశారు, అలా అనడం చాలా తప్పు. ఇప్పుడు ఆయన మనందరం ఒక ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ఇప్పుడు మన కోర్టుకి వెళ్తే ఆ కోర్టు తీర్పుని బట్టి ఉంటది. నువ్వు కోర్టులో నుంచి బయటికి రావాలా, ఇలాంటివి కుదరదండి. ఇది ప్రజాస్వామ్యం. అది కలిసారా సుబ్బు గారిని? ఇది ఎక్కడే ఉన్నారు అడ్వకేట్ సుబ్బు గారు. కలుస్తా అండి, కొద్దిసేపు ఆగి ఒక ఫోటో దిగిపోతా. అన్నకి నేను మద్దతు ఇస్తున్నా అండి. ఇప్పుడు ఎంతమంది అన్నకి ఆపోజిట్ కున్నా నేను అన్న వెనకాలే ఉంటానని చెప్తున్నా మీకు. మీలాగా చాలా మంది అభిమానులు వస్తున్నారు ఆయన కోసం. ఖచ్చితంగా అండి. నువ్వు ఒక మంచి పని చేస్తే నీ వెనకాల నలుగురు వస్తారు. నువ్వు మంచి పని చేయకపోతే నీ వెనకాల ఎవరు వస్తారన్నా? అన్న ఇప్పుడు ఇంతమంది బాధితులకి మంచి చేస్తున్నట్టే కదా ఇప్పుడు వస్తుంది. అడ్వకేట్ సుబ్బన్న అంటే కొద్ది పేరన్న ఉంది అందరిలో. అడ్వకేట్ సుబ్బు జగన్.